పసుపులేటి సునీత గారు, పెద్దిశెట్టి వరలక్ష్మి గారు, గంగవరపు పద్మ గారు, నిడవానూరు పేవన్ గారు, శ్రీమతి అరుణారెడ్డి గారు, షేక్ అరీఫా గారు, తమ్మిశెట్టి రమాదేవి గారు, సాహితీవేత్త, పార్టీ రహితంగా ఈ కార్యక్రమానికి వచ్చేటటువంటి తేళ్ల అరుణ్ గారు, మందవ రంగారావు గారు, పెద్దలు మాజీ మార్కెట్ కమిటీ అధ్యక్షులు మద్దిపాడు. మరి ఈనాటి కార్యక్రమానికి అసలు కారకురాలైనటువంటి ప్రకాశం జిల్లా, ఉమ్మడి ప్రకాశం జిల్లా గ్రంథాలయ పరిషత్ చైర్మన్గా నియమించబడిన శ్రీమతి ముప్పవరపు సుచరిత వినయ చౌదరి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా సగౌరవంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మాధ్యులు శ్రీ డోల బాల వీరేంద్రయ్య స్వామి గారు, గ్రంథాలయ సంస్థ చైర్మన్ సుచరిత గారి చేత సుచిత్ర వీరయ్య గారితో ప్రమాణ స్వీకారం చేస్తారని తెలియజేస్తారు. ముప్పవరపు సుచిత్ర వీరయ్య చౌదరి అను నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు ఉమ్మడి ప్రకాశం జిల్లా గ్రంథాలయ సంస్థ గౌరవ అధ్యక్షురాలిగా సరస్వతీదేవి జన్మదినమైన వసంత పంచమి రోజున ప్రమాణ స్వీకారం చేయుచున్నాను. ఉమ్మడి ప్రకాశం జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షురాలుగా నిపక్షపాతంగా సేవానిరతితో సంస్థ అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లుటకు కృషి చేస్తానని ప్రమాణం చేయుచున్నాను. కేసీల శేషమ్మ గారు, శ్రీమతి శేషమ్మ గారు, అజిమున్నిసా గారు కూడా వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం. ఈనాటి సభా కార్యక్రమాన్ని నిర్వహించవలసిందిగా ఒంగోలు పార్లమెంటు అధ్యక్షులు, కనిగిరి శాసనసభ్యులు ముక్కు ఉక్క నరసింహారెడ్డి గారికి అందజేస్తూ సభా కార్యక్రమం నిర్వహించారు.